పరిశుద్ధుడు, సజీవుడు, సృష్టికర్త, ఆత్మ అయిన దేవుడు, ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నటువంటి దేవునికి వందనాలు, వందనాలు, వందనాలు. మన ఉనికికి, మనలో ఉన్నటువంటి జీవానికి కారణభూతుడు. మనకు తన కుమారుడైన యేసులో రక్షణ ఇచ్చినటువంటి దేవునికి వందనాలు. క్రీస్తు రాకడ సమయానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యములోనికి నడిపించగలడు. ఆ ఉద్దేశముతోనే దేవుడు మనకు పలుమారు అనేక రీతులుగా అనేక సమయములలో ఆయన నామములో మనము కూడుకొనుటకు అవకాశాలను ఇస్తున్నాడు. దేవునికి వందనాలు. ఇట్టి అవకాశాలను మనము సద్వినియోగము చేసుకొనవలెను. ఒక కోణములో కొన్ని కూడికలు, సమాజ కూడికలు, అవి మన ఎదుగుదల కొరకు కాక దేవుని నుండి దూరము చేసేటటువంటి కార్యక్రమాలు కూడా ఉంటాయి. కానీ ప్రభువు మనకు స్వేచ్ఛగా కేవలము దేవుని నామమునకు మహిమ కలుగులాగున వాక్యములో ఉన్నది ఉన్నట్టు కలపకుండా, చెరపకుండా మనము ధ్యానించుకోవడానికి ప్రభు సహాయం చేయునుగాక. నిర్గమకాండము 19వ అధ్యాయము 19 మరియు 20 వచనాలను నేను చదువుతున్నాను. నిర్గమకాండము 19వ అధ్యాయము 19వ వచనము మరియు 20వ వచనము. ఆ భూర ధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాటలాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను. యెహోవా సీనాయి పర్వతం మీదికి, అనగా ఆ పర్వత శిఖరం మీదికి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయెను. ఈ 2 వచనాలలో నుండి 4 మాటలను నేను మీ దృష్టికి తీసుకొని రావాలని, ప్రభువు ఈ 4 మాటల మీద తన జీవాన్ని, వెలుగును, ప్రత్యక్షతలను, జ్ఞానమును మనకు బయలుపరచునుగాక. ఎవరు మాట్లాడుచున్నారు? నంబర్ 1. ఎవరితో మాట్లాడుతున్నారు? నంబర్ 2. ఎక్కడ మాట్లాడుతున్నారు? నంబర్ 3. ఎలా మాట్లాడుతున్నారు? నంబర్ 4. ఈ 4 విషయాలను మనము చాలా క్లుప్తంగా విందాము. ఆసక్తికరమైనటువంటి విషయం ఏమిటంటే, ఎవరు మాట్లాడుతున్నారంటే దేవుడు మాట్లాడును. ఇది ఒక పెద్ద సబ్జెక్ట్. దేవుడు మాట్లాడుట. దేవుడు మాట్లాడుట అన్నటువంటి విషయంలో దాని వెనక ఇక వేరే వాళ్ళు మాట్లాడరు అన్నట్టు. అనగా ఎవరైతే దేవుళ్ళుగా, దేవతలుగా, ఒక వస్తు రూపకంగా వీళ్ళే మా దేవతలు, మా దేవుళ్ళు అని భావిస్తారో అవి చూడవు, వినవు, మాట్లాడవు అని 115వ కీర్తనలోను ఇతర వాక్యములో మనము ఆ విషయాలను మనం చూస్తాము. అవి మాట్లాడవు, నేను మాట్లాడుతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మాట్లాడుట. నేను ప్రారంభంలో, క్రైస్తవ విశ్వాస ప్రారంభములో ఎవరికైనా చెప్పినప్పుడు దేవుడు మాతో మాట్లాడతాడు అంటే అవతల వ్యక్తి ఆశ్చర్యపోతాడు. దేవుడు ఎట్లా మాట్లాడతాడు మీతోటి అని. అది ఎలా మాట్లాడతాడు అనేటువంటిది ఇంకొక ప్రశ్న. ఫస్ట్ విషయం అయితే దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుడు మాట్లాడతాడన్నటువంటి మాటలో దేవుడు ప్రత్యక్షపరుస్తాడు, జవాబిస్తాడు, ప్రశ్నిస్తాడు, హెచ్చరిస్తాడు, వాగ్దానం చేస్తాడు. ఆ మాటలో శక్తి ఉన్నది. ఆ మాటలో స్వస్థత ఉన్నది.
ఆ మాట ద్వారా సృష్టి జరిగినది. ఆ మాట ద్వారా, ఆ మాటలో ఉన్నటువంటి శక్తి ద్వారా ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయములో యోహాను గారితో యేసుక్రీస్తు మాట్లాడుతున్నప్పుడు ఆయన విన్నటువంటి స్వరము బూర ధ్వని వంటి స్వరం. సో, మొత్తానికైతే దేవుడు మాట్లాడువాడు. హల్లెలూయా! దీని మీద మనము స్థిరముగా నిలబడవలెను. దాన్ని నా జీవితంలోనికి నేను అన్వయించుకుంటే ఇప్పటికిప్పుడే, ఇప్పటికిప్పుడే నాతో దేవుడు ఎప్పుడు మాట్లాడాడు? అంటే మనం నిజముగా చెప్పాలంటే వారంలో నా మట్టుకైతే 2, 3 ఒక్కొక్కసారి 10 రోజులు దేవుని స్వరము లేదు. దేవుని స్వరము లేదు నా విషయంకైతే. మరి మీ విషయము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అంటే ఎట్లా తెలుసుకోవాలి సార్ మరి దేవుడు మాట్లాడడం అనంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా నేను ఒక కోణములో దేవుడు మాట్లాడాడు అంటే, ఆ మాటను బట్టి నా జీవితంలో నేను ఒక మారు మనసు పొంది మార్చుకున్నాను నేను. అంటే ఆ మాట ప్రకారము అనుసరించి నడిచినప్పుడు దాన్ని దేవుడు మాట్లాడాడు అని చెప్పవచ్చు. దేవుడు మాట్లాడాడు అని చెప్పవచ్చు. లేకపోతే ఇంతవరకు మనకు కొన్ని విషయాల పట్ల ఏదైతే జవాబు రాలేదో, మనం చదువుతున్నప్పుడు గాని, వేరే వాళ్ళు చదువుతున్నప్పుడు గాని, వేరే వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు గాని, వేరే వాళ్ళు వాక్యం బోధిస్తున్నప్పుడు గాని, వాటి ద్వారా దేవుడు మనతో మాట్లాడినప్పుడు అప్పుడు మనం ఒక నిర్ణయం తీసుకుంటాము. ఆ నిర్ణయం తీసుకొని దాని ప్రకారం నడుస్తున్నప్పుడు అప్పుడే చెప్పాలి దేవుడు నాతో మాట్లాడాడు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు మీరందరూ వింటున్నారు. దేవుడు ఈరోజు మాతో మాట్లాడాడు అనే దానికి వెయిట్ లేదు. దాని ప్రకారం నడుచుకున్నప్పుడు, దాని విషయమై ఒక జవాబు నువ్వు పొందుకున్నప్పుడు, దాన్ని దేవుడు మాట్లాడాడు అని మనము చెప్పవచ్చు. మొత్తానికైతే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హెబ్రీ పత్రికలో 1వ అధ్యాయములో 1వ వచనములో పూర్వకాలము, ఇప్పుడు. పూర్వకాలము దేవుడు నానా సమయములలో నానా విధములుగా మన ప్రవక్తల చేతను, పితరుల చేతను మాట్లాడెను. ఈ కాలములో తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. తన కుమారుని ద్వారా అంటే మొత్తానికి ఇప్పుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు దేవుని యొక్క స్వరమై ఉన్నాడు. అందుకని యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు నేను మాట్లాడే మాటలన్నీ కూడా నేను తండ్రి దగ్గర పొందుకున్నటువంటి మాటలే నేను మీతో మాట్లాడుతున్నాను. కనుక దేవుడు మాట్లాడును. దేవుడు మాట్లాడును వాక్యము మాట్లాడును. అందుకనే మనము వాక్యం నుంచి చెప్తున్నప్పుడు అదొక పుస్తకమే గదా అన్నట్లుగా చూడకుండా, ఇది దేవుని మాటలు. దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడతాడు. వాక్యం ఎప్పుడైనా మనం చదువుతున్నప్పుడు ప్రభా నాకు ఏ వాక్యం ద్వారానైనా నాతో మాట్లాడుతున్నావా? నేనేదైనా సరిచేసుకొనవలెనా? నా ప్రశ్నకు ఎక్కడైనా జవాబు దొరుకుతుందా? అన్న మనస్సుతో మనము చదవాలి. ఇక ఎన్నో విషయాలు దేవుడు మాట్లాడును. దేవుడి మాటలో ఎంతో శక్తి ఉన్నది. అది నేను నీతో మాట్లాడినట్లు, నీవు నాతో మాట్లాడినట్టు కాదది. అది పైనుండి స్వరము మొదటిది. రెండవది ఎవరితో మాట్లాడును? ఎవరితో మాట్లాడును? అందరితో మాట్లాడును.
అందరితో మాట్లాడును అన్నది జనరల్ రెవల్యూషన్ తన ప్రణాళికల నిమిత్తం. కానీ పర్టిక్యులర్‌గా ఎవరితో మాట్లాడును అంటే, ఈ సందర్భంలో నిర్గమాకాండము 19వ అధ్యాయములో ప్రజలతో మాట్లాడేటటువంటిది అరుదు. ప్రజలతో మాట్లాడుట అది అప్పుడు దేవుడు ఆ పద్ధతిని నేరుగా ప్రజలతో మాట్లాడేటటువంటి దాన్ని ఇంకా సంపూర్ణము చేయలేదు. ప్రజలతో మాట్లాడితే ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. దేవుని స్వరం వినలేకపోతున్నారు. అందుకనే ప్రజలు, అయ్యా దేవుడు మాతో మాట్లాడడం మేము తట్టుకోలేకపోతున్నాము. నువ్వే ఆయన స్వరమును మాకు వినిపించు. ఎవరితో మాట్లాడును? ఎవరితో మాట్లాడును? అంటే మాట్లాడడం అంటే తన సందేశాన్ని తీసుకొని అందించడం. అయితే మనకందరికి తెలిసినటువంటి భక్తుడైనటువంటి మోషే గారి యొక్క లైఫ్. మోషే గారి యొక్క లైఫ్ మనకు బాగా తెలుసు. సాత్వికుడు, పరిశుద్ధుడు, ప్రవక్త అయినటువంటి వాడు. దేవుని ప్రజల కొరకు శ్రమలు పడుట అది ఎంతో ఉత్తమమైనదని, ఐగుప్తు ఆనందము కంటే, సుఖభోగముల కంటే దేవుని ప్రజల నిమిత్తము శ్రమ పడుట మేలని ఎంచుకున్నటువంటి భక్తుడైనటువంటి మోషే గారితో మాట్లాడుట. మోషే గారికి తన ప్రణాళికలను బయలుపరచుట. గనుక జనరల్ రెవల్యూషన్ ఉంది. అందరితో మాట్లాడతాడు. అనిలతో కూడా మాట్లాడతాడు. ఇప్పుడు కూడా అనిలతో మాట్లాడతాడు. తన ప్రణాళికలను బయలుపరుస్తాడు. కానీ ఒక ప్రత్యక్షతలను అంత పెద్ద జనాంగమునకు తన ప్రత్యక్షతలను బయలుపరచడంలో ఒక వ్యక్తిని ఎన్నుకొనుట వారికి కొన్ని అర్హతలు. 17వ అధ్యాయంలో మత్తయి సువార్తలో యేసుక్రీస్తు కొండ ఎక్కుతున్నాడు. ఆయనతో పాటు ముగ్గురు. ఇన్నర్ సర్కిల్ అంటారు. అంటే వీరిలో దేవుని యొక్క స్వరమును వినుటలో మనకు కొంత అర్హత. ఎవరితో మాట్లాడును? మూడవది ఎక్కడ మాట్లాడును? సియోను పర్వత శిఖరము మీద మాట్లాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సియోను పర్వత శిఖరము, దీన్ని యెహోవా పర్వతమనియు, దీనిని యెహోవా తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి పర్వతమనియు, దీన్ని యెహోవా నివాస స్థలమనియు, యెహోవా గుడారమనియు, యెహోవా తన ధర్మశాస్త్రాన్ని ఇచ్చినటువంటి స్థలమనియు, ఆ కొండ శిఖరము సియోనులో తన ప్రజలకు ఆయన స్వరమును వినిపింపచేయును. మొత్తానికి ఈ కొండ ఎక్కాలి. అది పాయింట్. ఎక్కడ మాట్లాడును అంటే సియోను పర్వతము మీద మాట్లాడును. యేసుక్రీస్తు ఈ భౌతికంగా కనిపించినటువంటి ఈ సియోను పర్వతాన్ని గురించి మాట్లాడుతూ, ఇదిగో పరలోక సంబంధమైనటువంటి సియోను పర్వతం ఉన్నది, నూతన యెరూషలేము ఉన్నది, అది ఆత్మ సంబంధమైనటువంటిది. యోహాను 4:24 ఆత్మతో సత్యముతో దేవునిని ఆరాధించవలెను. ఎక్కడ దేవుడు మనతో మాట్లాడును అంటే ఒక సియోను పర్వత శిఖరము. దావీదు గారు, ప్రభువా నేను ఈ పర్వతాన్ని ఎక్కలేకపోతున్నా. ఫిజికల్‌గా నేను గొర్రెలు కాసుకుంటున్నప్పుడు ఎన్నో పర్వతాలు ఎక్కాను. కానీ ఇది పరిశుద్ధ పర్వతం. ఇది పరిశుద్ధ పర్వతం, నేను ఇది ఎక్కలేకపోతున్నాను. నన్ను ఎక్కించుము ప్రభువా. నన్ను ఎక్కించుము ప్రభువా. 15వ కీర్తనలో ఆయన గుడారమును అతిథిగా నివసింపదగిన వాడు ఎవడు?
అక్కడికి ఎక్కిపోగలిగినటువంటి వాడు ఎవడు? దేవుడు ఎక్కడ మాట్లాడును అంటే సియోను పర్వత శిఖరము మీద అక్కడికి చేరుకోవాలి. మూడవ పాఠము. ఎక్కడ దేవుడు మనతో మాట్లాడును అంటే అక్కడికి. దేవుడు అగ్ని ద్వారా ఆ పర్వతం మీదకి దిగెను. దేవుడు ఎటువంటి వాడో, ఎంత భయంకరుడో, ఎంత అద్భుత ఆశ్చర్య గొప్ప వాడో, ఆ ఉరుములు, ఆ మెరుపులు, దానిలో దేవుని యొక్క ప్రభావమున్నది. దేవుని యొక్క ప్రభావమున్నది. అంటే మన మనస్సులో దేవుని గూర్చినటువంటి జ్ఞానము ఎప్పుడు కూడా ఒక ఉన్నతమైనటువంటి దానిగా మనము కలిగి ఉన్నప్పుడు, దేవుడు మానవుడు కాదయ్యా! ఆయన దేవుడు. ఆయన మహిమ, ప్రభావము, ఆయన శక్తి, సామర్థ్యము, గొప్పతనము, ఆ ఆలోచనలతో మన మనస్సు నింపబడుటయే సీయోను పర్వతము శిఖరమును ఎక్కుట. అంటే ఆ స్థితిలో దేవుడు మనతో మాట్లాడును. దానికి వేరుగా మన దేవుడే గదా! మన యేసయ్యనే గదా! అంటే ఆయన గూర్చినటువంటి భయము లేక, ఆయన గూర్చినటువంటి గొప్పతనం మనకు తెలియక, కేవలం ఆయన గొప్పతనాన్ని, మహిమను, ప్రభావములను పాటలలో మన పెదవుల దగ్గరకే పరిమితం చేసి, మన మనసులో, మన ప్రవర్తనలో ఆయన యొక్క గొప్పతనము, శక్తి సామర్థ్యములు, వాటిని బట్టి మన జీవితంలో మార్పులు లేకుండా, ఆయన స్వరమును మనము వినలేము. గనుక ఒక భక్తి భావము, ఒక భయము, దేవుని సియోను పర్వత శిఖరము మీద ఆయన మనతో మాట్లాడును అంటే, ఆయనను మనం అంతగా హెచ్చించి, ఆయన గొప్పతనాన్ని, మహిమను, ప్రభావమును, శక్తిని అంతగా హెచ్చించి, అమ్మో! నేను చేరుకోవాలి. అక్కడ దేవుడు మాట్లాడు. అంటే అక్కడంటే భౌతికంగా ఏదో కొండలెక్కి అక్కడ కొండ మీద ఉన్నటువంటి దేవుడిని కాదు గానీ, సీయోను శిఖరము ఎక్కడ దేవుడు మాట్లాడునంటే, నీ మనస్సులో దేవుడు ఏ స్థాయిలో ఉన్నాడో మన మనము దేవుణ్ణి అర్థం చేసుకోవడంలో దేవుడు ఎక్కడ ఆయన ఎంత స్థాయిలో ఉన్నాడో దాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడును. దేవుడు మనతో మాట్లాడును. దానికి వేరుగా దేవుడు మనలాంటి వాడే, లేకపోతే దేవుడు మనకంటే కిందగా చూస్తారు కొంతమంది. దేవుడు మాట్లాడేదేంది? నేను మాట్లాడితే సరిపోతది. దేవునికి దేవుని మాటల మీద అందుకని చాలా సార్లు నేను ఎవరితో మాట్లాడును అంటే చాలా సార్లు బైబిల్‌లో దేవుడు ఈ ప్రవక్తలను గురించి మాట్లాడుతూ అంటే తప్పుడు ప్రవక్తల గురించి మాట్లాడుతూ నేను మాట్లాడకున్నా గాని ఈ ప్రవక్తలు నేను మాట్లాడినట్టే ప్రజలకు చెప్తున్నారు. యిర్మీయా గ్రంథంలో. యెహెజ్కేలు గ్రంథంలో 34 అధ్యాయం. దేవుడు మాట్లాడాడు. అయినా పోయి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు నాకు బయలుపరిచాడు అని ఈ ప్రవక్తలు చెప్తున్నారు. ఇది మనకు చాలా ఒక సవాలు. నిజంగా ఈ ప్రవక్త ద్వారా మనతో దేవుడు మాట్లాడుతున్నాడా లేదా? ఎప్పుడైతే దేవుని యొక్క ప్రజలు దేవునికి విరోధమైనటువంటి పనులు చేస్తున్నప్పుడు తన ప్రవక్త అయినటువంటి యిర్మీయా గారి ద్వారా పంపించి, ఇదిగో దేవుడు మిమ్మల్ని మీరు సరిచేసుకోకపోతే బబులోను చెరకు మిమ్మల్ని అప్పగిస్తాడని చెప్పినప్పుడు, ఆ యూదులలో కొంతమంది ప్రవక్తలు లేలే ఆ ప్రవక్త అబద్ధ ప్రవక్త మేమందరం జెప్తున్నాము. దేవుడు సమాధానకర్త. సమాధానము, సమాధానము. దేవుడు మనల్ని అట్లా విడిచిపెట్టడు. దేవుడు మనల్ని శిక్షించడు. దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడు. 5వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథములో మన దేవుడు అంత దయగలవాడు. ఒక కుండలో
ఒక కూర, మాంసం ఎట్లయితే భద్రంగా ఉంటుందో, మనము అట్లా భద్రంగా ఉన్నాము. మనకి ఏ ఆపద రాదు. దేవుడు మంచివాడు, గొప్పవాడు, దీవెనలిచ్చువాడని అబద్ధ ప్రవక్తలు చెప్తున్నారు. అంటే ఇప్పుడు మన సహవాసంలోనికొస్తే, నీవు ఏ స్థితిలో ఉన్నా, దేవునికి దూరంగా ఉన్నా, నేనొచ్చి దేవుడు నీకు సమాధానం ఇచ్చునుగాక, దీవెనలిచ్చునుగాక, ఆశీర్వదించునుగాక అని నేను చెప్పినాననుకోండి, నన్ను ఏమనాలి మీరు అంటే, అబద్ధ ప్రవక్త అనాలి. ఈయన ద్వారా దేవుడు మాట్లాడాడు. ఎట్లా మాట్లాడతాడు? నేనే ఒక తప్పులో ఉన్నా, నేనే దేవునికి దూరంగా జీవిస్తున్నా, నువ్వు పాస్టర్‌గా నా దగ్గరకొచ్చావు. నా దగ్గరకొచ్చి నువ్వు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, దీవెనలిస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు, నీ అవసరతలను తీరుస్తాడు అంటే, దాన్ని ఎట్లా నేను తీసుకోవాలి? అంటే ప్రజలు ఒక్కొక్కసారి ఏ స్థాయికొచ్చారంటే, ఆహాహా! ఈయన దైవజనుడు మరి దేవుడు చెప్పకుండానే ఇట్లా చెప్తాడాయన అని నా జీవితం గురించి నేను మర్చిపోయి, అవతల వ్యక్తి చెప్పినటువంటి ప్రవచనాలో, లేతే ఇంకొక మాటలో వాటి మీద నేను ఆధారపడడము నేర్చుకుంటే, కనుక దేవుడు ఎవరితో మాట్లాడును? తను పిలిచినటువంటి ప్రవక్తలతో ఆయన మాట్లాడతాడు. ఎక్కడ మాట్లాడును? సీయోను శిఖరం. ఎలా మాట్లాడును? బూర ధ్వనితో మాట్లాడును. ప్రకటన గ్రంథములో. నాతో ఎవరు మాట్లాడుచున్నారని నేను వెనుదిరగగా బూర స్వరము వంటి స్వరముతో మనుష్య కుమారుడు మాట్లాడుతున్నాడు. ఈ బూర స్వరము ఇప్పుడు మన ఎదుట ఎవరైనా బూర ఊదిర్రనుకోండి మనకేం అర్థమైతది? మనకేం అర్థం గాదు. అయితే మన ఆత్మకు అర్థమవుతుంది. హల్లెలూయా! ఆత్మకు ఆయన స్వరము ఇప్పుడు బూరలో అక్షరాలుండవు. హల్లెలూయా! బూరలో భాష ఉండదు. బూర ఊదితే భాష ఉండదు, అక్షరాలుండవు. దాంట్లో బ్యూటీ ఏం మనకు గనపడదు. కానీ ఆ స్వరములో అందుకని దేవుని యొక్క స్వరము ప్రత్యక్షతలు మన దగ్గరికి తీసుకొని రావాలంటే అక్షరాల కన్నా, భాష కన్నా మించినటువంటి పద్ధతులను దేవుడు ఎన్నుకుంటాడు. ఇప్పుడు భాషనే గావాలంటే ఎంతమందికి భాష వస్తది? భాష ద్వారానే దేవుడు మాట్లాడాలంటే చదువుకున్నటువంటి వారు భారతదేశంలో ఇంక 40% మందున్నారు. భారతదేశంలో చదువు రానటువంటి వారు 40% ఉన్నారు. మరి వాళ్ళకెట్లా? వాళ్ళకి దేవుడు ఎట్లా మాట్లాడాలి? హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ గాడ్స్ కమ్యూనికేషన్ టు ద పీపుల్ ఈస్ బియాండ్ ద లెటర్. అక్షరము కంటే మించినటువంటి అద్భుతమైనటువంటి దేవుని సందేశాలను మనకు తీసుకొని వచ్చేటటువంటి మాధ్యమాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథాన్ని ఒకరు ఒకరు చెప్తుంటే ఆయన రాశాడు. చెప్పడం అంటే ఎట్లా చెప్పారంటే బూర స్వరం వినపడుతుంది అంతే. యోహాను గారికి బూర స్వరం వినపడుతుంటే రాస్తున్నాడు. ఏం అర్థమవుతుంది? మనకర్థం గాదు. ఆయనకర్థమైతది. ఎందుకు? ఆయన ఆత్మవశుడై ఉండగా పద్మాసు ద్వీపములో ఆత్మవశులకు ఈ స్వరాలు వినపడతాయి. దాంట్లో అద్భుతమైనటువంటి సందేశం మనకు దొరుకుతుంది. అందుకని మనం ఒక్కొక్కసారి ఒక్కటే పెట్టుకోకూడదు. దేవుడు మాట్లాడితే నాకు వాక్యము బైబిల్ ద్వారానే మాట్లాడాలి అని పెట్టుకోకూడదు మనసులో. సంఘటనల ద్వారా దేవుడు మాట్లాడతాడు. సంఘటనల ద్వారా. చాలా మంది నేను చెప్పంగా చూశాను. నా భర్త చనిపోయినప్పటి నుంచి నా జీవితాన్ని నేను మార్చుకున్నాను. ఒక మరణము దేవుని స్వరము. అది మనం చనిపోయినప్పుడు అందరం చూడ్డానికి పోతాం గదా! ఆ మరణాన్ని బట్టి దేవుడు ఒకరితో మాట్లాడింటాడు.
పిల్లలతోనూ, తల్లిదండ్రులతోనూ, భార్యతోనూ, భర్తతోనూ. కరోనా ద్వారా ఎంతమందితో దేవుడు మాట్లాడాడో. ఒక రోగం అది. ఒక వైరస్. కానీ దాని ద్వారా దేవుడు ఎంతో మందితో మాట్లాడి వారి జీవితాలను మార్చుకొని ఉన్నారు. కలల ద్వారా, దర్శనాల ద్వారా ఎట్లా మాట్లాడతాడు సార్ దేవుడు? సూచనల ద్వారా, ఆకాశంలో జరిగే సూచనల ద్వారా, ప్రపంచంలో జరిగే సంఘటనల ద్వారా. ఈ ప్రపంచంలో జరిగేటటువంటి సంఘటనలు, దేవుని యొక్క రాకడ కొరకు సూచనలు, ప్రవచనాల నెరవేర్పులను మనమేదో థ్రిల్లింగ్ కొరకు, ఆహా! ఇది దాని తర్వాత ఇది జరిగిందా? ఇది దాని తర్వాత ఇంకా ఎన్నున్నాయి ప్రవచనాలు. ఓహ్! ఈ టైంలో దేవుడు వస్తాడా? ఈ అబ్జెక్టివ్ వ్యూ ఆఫ్ గాడ్స్ ప్లాన్ ఈజ్ ఆఫ్ నో యూజ్ ఫర్ అవర్ పర్సనల్ స్పిరిచ్యువల్ గ్రోత్. తెలుసుకో మంచిదే, కానీ దాని ఎఫెక్ట్ మన మీద పడాలి. ఆహా! ఇట్లా అయితుందంటే నేనెట్లా సిద్ధపడాలి? అది రెండోది ముఖ్యము. కొంతమంది చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. రెండవ రాకడ, ప్రవచనాలు ఏమేమి జరుగుతున్నాయి? ఎప్పుడెప్పుడు యేసుక్రీస్తు వస్తాడు? అంత్యక్రీస్తు ఎప్పుడొస్తాడు? దేవాలయం ఎప్పుడు కడతారు? కడతారంట, అది కడతారంట. మంచిదే. మంచిదది. మంచిదే. ఆ వ్యూ కొంతమందికే ఉంటుంది. దాని ఆశ. అయితే దాన్ని బట్టి మనం సిద్ధపడుతూ ఇతరులను మనం సిద్ధపరచాలి. కొంతమందికి ఆ ఆలోచన ఉండదు. ఆ జ్ఞానం ఉండదు. కాబట్టి ఆ బోధకులను వాళ్ళు చెప్తున్నప్పుడు మనం విని మనల్ని మనము నేర్చుకోవాలి. దాని కొరకు సిద్ధపడాలి. అవన్నీ చెప్పింది సిద్ధపడుట కొరకే. మీరు 24 అధ్యాయము, మత్తయి సువార్త, 13 అధ్యాయం మార్కు సువార్త, 21 అధ్యాయము లూకా సువార్త చదివితే ఇవన్నీ శిష్యులకు చెప్తున్నాడు. ఇట్లా జరుగుతాయి కాబట్టి మీరిట్లా ఉండండి అన్నట్టు. ఎలా దేవుడు మాట్లాడును? అసలు దేవుడు మాట్లాడుట అద్భుతమైనటువంటి విషయం. ఎవరితో మాట్లాడుట? మోషే వంటి బిడ్డలతో దేవుడు ఎక్కడ మాట్లాడుట? సియోను శిఖరం మీద మాట్లాడుట. ఎలా మాట్లాడుట? దాన్ని ఏది ఒక లిమిట్ పెట్టుకోకూడదు. చాలా సార్లు మనము ఆరాధన జరిగిస్తున్నప్పుడు, వాక్య సమయానికొచ్చినప్పుడు, ఇప్పుడు మనం ప్రాముఖ్యమైనటువంటి విషయానికొచ్చాము అది తప్పు విషయం. తప్పు మాట అది. ప్రారంభ ప్రార్థన నుండి ప్రాముఖ్యమైనటువంటి విషయమే, ఆరాధనలో భాగమే దేవుడు మాట్లాడే అవకాశము 100% ఉన్నది. వాక్యము బోధించే బోధకుడు ద్వారా దేవుడు మాట్లాడే దానికి, ఒకరు ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఏకీభవించినప్పుడు కూడా దేవుడు మాట్లాడే దానికి ఏమి వ్యత్యాసము లేదు. ఒకరు పాట పాడుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రార్థన కావచ్చు, పాట కావచ్చు, వాక్యం కావచ్చు, కానుకలు కావచ్చు, ప్రజల ప్రవర్తనను చూస్తుంటే దేవుడు మనతో మాట్లాడతాడు. చాలా కాలం కిందట ఆరాధన అయిపోయింది. ఆరాధన వచ్చిన తర్వాత ఒకాయనొచ్చన్నాడు ఆయనకు, "పాస్టర్ గారు, దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడని." "ఎట్లా మాట్లాడాడు నీతోటి?" ఆయన చెప్పిన విషయం చూస్తే నాకు తల తిరిగిపోయింది. నేను ఆ సంఘంలో గిటార్ ప్లే చేశాను. గిటార్ ప్లే చేసిన తర్వాత నేను ఒక దగ్గర పెట్టే విధానము దేవుడు మాట్లాడాడంట ఆయనతోటి. అంటే ఇప్పుడు పాయింట్ నా విషయం గాదిక్కడ. దేవుడు అంటే ఈ ఆరాధనలో ప్రతి మూమెంట్ అది ఒక దైవికంగా దేవునికి మహిమ వచ్చులాగున, ఎవ్వరికి డిస్ట్రాక్షన్స్ రాకుండా ఉండాలని ప్రతి అడుగు, ప్రతి మాట, ప్రతి ప్రవర్తన అంతా మనము మెటిక్యులస్‌గా చూచినప్పుడు వాటి ద్వారా దేవుడు మాట్లాడతాడు. వాటి ద్వారా దేవుడు మాట్లాడతాడు. అందుకనే మనం ప్రతి క్షణము కూడా, అంటే అది పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం లేండి. అది పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వెలిగిస్తే, ఆయన మన మీద కనికరం చూపిస్తే ఒక్కొక్క మూమెంట్ ఒక్కొక్కరు
మాట్లాడే విధానాన్ని బట్టి మనం నేర్చుకుంటాం. దేవుడు మనతో మాట్లాడతాడు. చాలా కాలం కిందట ఒక సేవకుడు మా చర్చ్‌కొచ్చాడు. వాక్యం అయిపోయింది. అందరూ బయటకొస్తుంటే ఒక యవ్వనస్తుడు ఈ సేవకుడిని ఏదో విషయమై అరుస్తున్నాడు. "నువ్వు అట్టెలా చెప్తావు, ఇట్లా చెప్తా" అంటే ఆ సేవకుడు ఏమన్నాడో తెలుసా? "అయ్యా నువ్వు మాట్లాడినట్టు నేను మాట్లాడనీకి రాదన్నాడు." ఒకటే మాట. అప్పుడు దేవుడు నేను పక్కనే ఉన్న నాతో మాట్లాడాడు. హల్లెలూయా! అంతే, ఆయన వాక్యం చెప్పింది నాకు గుర్తులేదు. బయటకొచ్చిన తర్వాత వీళ్ళిద్దరు మాట్లాడుతున్నప్పుడు నేను విన్నటువంటి మాట ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఎవరైనా నా మీద రంకెలు వేసి గట్టిగా మాట్లాడుతుంటే నాకిప్పటికి గూడా గుర్తుంటుంది. వాళ్ళు మాట్లాడినట్టు నేను మాట్లాడనీకి రాదు. ఎందుకు? ఇక్కడ రాసుకున్నా నేను. నేను ఒక సేవకుడిని. అంటే పాయింట్ నాది గాదిక్కడ. ఇప్పుడు నేర్చుకోవాల్సింది మీరు నా గురించి గాదు. దేవుడు ఎట్లా మాట్లాడతాడు? ఎలా మాట్లాడతాడు? ఎన్నో నేను కొన్ని 2, 3 చెప్పాను. మీతో ఎన్నో సార్లు ఎన్నో విధాలుగా మాట్లాడింటారు. దాన్ని బట్టి మీరు మారు మనసు పొంది ఉంటారు. దాన్ని బట్టి సరిచేసుకొని ఉంటారు. దేవుడు ఈ విధముగా ఇంకా పరిపూర్ణతలోనికి అన్ని విషయములలో మనల్ని పరిపూర్ణతలోనికి నడిపించునుగాక. ప్రార్థన. జీవం గల తండ్రి, ఈ వాక్యాన్ని, ఈ మాటలను మాలో నెరవేర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, నడిపింపు మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ